హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్స్ ఎలా పనిచేసాయి, మనం ఏ విధంగా ట్రేడ్ చేసామో ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి గ్యాప్ డౌన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి పివట్ పాయింట్ అండ్ వీవ్యాప్ రెండు ఒకే దగ్గర ఉన్నాయి. వీటి పైన క్లోజ్ అయితే బయింగ్ వైపు ఆలోచించాలి అనుకుంటున్న టైంలో ఈ ఫస్ట్ క్యాండిల్ వీవ్యాప్ కిందే క్లోజ్ అయింది. అదేవిధంగా సెకండ్ క్యాండిల్ పైన క్లోజ్ అయిన తర్వాత నేను ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నాను. ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకొని డౌన్కి వస్తుంది అని చెప్పేసి నేను ఆలోచించి ఈ వీవ్యాప్ పివట్ పాయింట్ కింద క్లోజ్ అయితే అదేవిధంగా నిన్నటి ఈ లెవెల్ చూడండి, ఈ 51 to 80 ఈ లెవెల్ కింద క్లోజ్ అయితే పుట్ సైడ్ వెళ్ళొచ్చు అని చెప్పి నేను టెలిగ్రామ్లో కూడా ఆ లెవెల్ మెన్షన్ చేశాను. అయితే ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ తర్వాత నేనైతే పుట్ సైడ్ 340లో మీకు ఏదో 51,300 ఏదో చెప్పాను. 340లో తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి 400 టచ్ అయింది. 400 టచ్ అయిన తర్వాత నిఫ్టీలో చూస్తే అక్కడ ఒక మంచి సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ సపోర్ట్ లెవెల్ తీసుకొని నిఫ్టీ పైకి వెళ్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఒక హాఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోయాను. 390లో ఎగ్జిట్ అయ్యాను. హాఫ్ క్వాంటిటీ కాస్ట్ టు కాస్ట్ పెట్టేశానండి. రివర్స్ అయిపోయింది. కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోయాము. కొన్ని హాఫ్ క్వాంటిటీ వచ్చేసి 50 పాయింట్స్ బుక్ చేశాను. చూడండి ట్రేడు ఏ విధంగా చేస్తున్నానో చూడండి. అయితే ఇక్కడ వీవ్యాప్ అండ్ పివోట్ పాయింట్ రివర్స్ అయిన తర్వాత వీవ్యాప్ పివోట్ పాయింట్ పైన అయితే క్లోజ్ అయింది. అదేవిధంగా నిఫ్టీ కూడా మంచి సపోర్ట్ లెవెల్ తీసుకొని పైకి వెళ్ళింది. ఇక్కడ మీరు చూసేటప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిని పెట్టుకొని చూస్తే చాలా బెస్ట్ అండి. ఇందులో నేను చూపించడానికి ట్రేడింగ్ వ్యూలో అయితే రాదు. నాకు 5 years దాంట్లో నేను 2 చార్ట్స్ రెండు పెట్టుకొని చూస్తుంటున్నాను. దానివల్లే ఇక్కడ నేను ఆ నిర్ణయం తీసుకోగలిగాను. అయితే ఈ వీవ్యాప్ అండ్ పివట్ పాయింట్ పైన క్లోజ్ అయిన తర్వాత చూడండి ఇక్కడ మళ్ళా ఫుల్ బ్యాక్ వచ్చింది. ఫుల్ బ్యాక్ వచ్చి ఈ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఇక్కడ మనం సి వెళ్ళొచ్చు లేదా ఈ పైన దాటేటప్పుడైనా సి తీసుకోవచ్చు అండి. చూడండి తర్వాత ఈ ట్రెండ్ లైన్ కూడా ఇక్కడ ఒక సపోర్టు, ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత చూడండి మళ్ళీ ఫుల్ బ్యాక్ మళ్ళీ వెళ్ళిపోయింది. మూమెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ 51,750 అదేవిధంగా 51,355 చూడండి ఈ రెండింటి లెవెల్ మధ్యనే అంత కన్సాలిడేషన్ అయిపోయింది. అయితే బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి ఈరోజు ఇచ్చే లెవెల్ 51,629 అండి. ఈ 555నే చేంజ్ చేసుకుందాం. 51,629 ఇది మండే అంటే సారీ అండి రేపటికి కానీ ఎప్పటికైనా లెవెల్ పనిచేస్తుంది. 51,629 అండి. అదేవిధంగా నిఫ్టీలో ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. సారీ నిఫ్టీలో చూడండి నిఫ్టీ కూడా గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి. నిఫ్టీలో గ్యాప్ డౌన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ మన లెవెల్ 23,347 లెవెల్ని టచ్ చేసి పైకి వెళ్ళింది. ఇక్కడ వీవ్యాప్ పైన క్లోజ్ అయింది. అంటే పివట్ పాయింట్ కింద ఉంది. ఇక్కడ పైన వీవ్యాప్ ఉంది. వీవ్యాప్ పైన క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ చూసి అయితే బయింగ్ వైపు ఫుల్ బ్యాక్ మీద బయింగ్ వైపు చూడాలనుకుంటున్నాం. బ్యాంక్ నిఫ్టీలో పుట్ సైడ్ చూస్తున్నాను కాబట్టి దీన్ని నేను బయింగ్ వైపు అయితే చూడలేకపోయాను. అదేవిధంగా ఇక్కడ డౌన్కి వచ్చి మళ్ళీ సెకండ్ టైం కూడా ఈ లెవెల్ 23,347 లెవెల్ని టచ్ చేసి చూడండి ఎంత బాగా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. చూడండి పివట్ పాయింట్ వీవ్యాప్ పైన క్లోజ్ అయింది. ఇక్కడైతే బయింగ్ తీసుకోవచ్చు. నేను అక్కడ పుట్ సైడ్ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాను కాబట్టి ఇంకా ఇక్కడ నిర్ణయం తీసుకోలేదు. తర్వాత ఇక్కడ చూడండి ఈ లెవెల్ ఇక్కడ బయింగ్ వైపు తీసుకున్నాను. నిఫ్టీలో చూడండి ఈ లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ క్యాండిల్
10:35 క్యాండిల్లో పైన క్లోజ్ అయింది, అక్కడ తీసుకొని ఇక్కడ వరకు వెయిట్ చేశానండి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ చూడండి 23,520, 23,561 ఈ లెవెల్స్ మధ్యలోనే చూడండి కన్సాలిడేషన్ అయిపోయింది. అదేవిధంగా నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 23,535 అండి. ఈ లెవెల్ని మార్చుకుందాం. 23,535. ఓకే అండి, ఇవి మన లెవెల్స్ అండి. ఈ విధంగా వీవ్యాప్ పివట్ పాయింట్ని గమనించండి. మన లెవెల్స్ చూడండి, మన లెవెల్స్ సపోర్ట్గా అంటే కిందకు వచ్చినప్పుడు మన లెవెల్స్ సపోర్ట్గా పనిచేస్తాయి, పైకి వెళ్ళినప్పుడు రెసిస్టెన్స్గా మన లెవెల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. అదేవిధంగా వీవ్యాప్ పివట్ పాయింట్ పైన క్లోజ్ అయినప్పుడు మంచి మూమెంట్ ఇస్తూ ఉన్నాయి. ఇవన్నీ గమనించి దయచేసి ట్రేడ్ చేసుకోండి. అదేవిధంగా కొత్త వారు ఎవరైనా చూస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.